సిద్దిపేట జిల్లాలో ఒక్కో ఉద్యోగితో ఒక మొక్కను నాటించే వినూత్న కార్యక్రమం చేపట్టారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి. ఏక్ పేట్ మాకే నామ్ తల్లి పేరున ఒక మొక్క పెంచాలనే కార్యక్రమ స్ఫూర్తితో జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి మొక్కలు నాటారు. సిద్దిపేట జిల్లాలో 13,900 మంది ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఇవాళ ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్ కిందికి మన జిల్లాలో వన్ మహోత్సవం ఆధ్వర్యంలో వన్ ఎంప్లాయీ వన్ ప్లాంట్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. మనము లాస్ట్ వీక్లో మండేకి ఈ ఆదేశాలు అందరు డిపార్ట్మెంట్లోకి ఇవ్వడం జరిగింది. మా డిపార్ట్మెంట్లో 13,798 ప్లస్ 1,500 పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి అబౌవ్ 15,000 ఎంప్లాయీస్ ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనిలో మండల్ లెవెల్ విలేజ్ వరకు ఎంప్లాయీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ అవర్ స్మాల్ కాంట్రిబ్యూషన్ టు ద మదర్ ఎర్త్ అండ్ వీ హోప్ దిస్ విల్ గో ఫార్వర్డ్ ఇన్ మేకింగ్ పీపుల్ మోర్ అవేర్ of environment as well as health benefits of plantation. Request everybody to participate in this campaign in a big way until we have the rainy season. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు సిద్దిపేట జిల్లాలో అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా తలా ఒక చెట్టు నాటే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఎంతో సంతోషం. ముఖ్యంగా మన వన మహోత్సవంలో భాగంగా మన జిల్లాకు 22 లక్షల టార్గెట్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా 22 లక్షల మొక్కలు నాటారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక సంతృప్తి లభించాలి అనే ఒక కోరికతోటి మేము ఏం చేసామంటే ఎంప్లాయీస్ అందరూ తలా ఒక మొక్క నాటండి. ఇంకొకటి ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళ మదర్ పేరుతోటి మొక్కలు నాటాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మదర్కి మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. అదే భూదేవతకు కూడా మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. కేవలం నేచర్ని మనం కాపాడటం ద్వారా మాత్రమే మన నేచర్ రుణం తీర్చుకోగలుగుతాము. కాబట్టి దానిలో భాగంగా మా ఎంప్లాయీస్ అందరం కూడా తలా ఒక మొక్క నాటాలని మేము ఇన్స్పైర్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 15,000 మొక్కలు ఒకే రోజు నాటడం జరుగుతుంది. ఎంప్లాయీస్ అందరూ కూడా దీనిలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా భాగస్వామ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా దీనికి ఇనిషియేషన్ మా అభిప్రాయం మాదైనప్పటికి కూడా ఆలోచన మాదైనప్పటికి కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమా అగర్వాల్ గారు, అదేవిధంగా జయదేవ్ గారు పీడీడీఆర్డీ గారు కూడా చాలా సహకరించారు. అది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డిఎఫ్ఓ గారు కూడా సహకరించారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా జిల్లా ఎంప్లాయీస్ అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళంతా సహకారాన్ని అందిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ కవరింగ్ దిస్ మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్.